హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 6 కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న 3x⁴ + 6x³ - 2x² - 10x - 5 అను బహుపదికి రెండు శూన్యాలు √5/3, -√5/3 అయిన మిగిలిన రెండు శూన్యాలు కనుగొనండి. చూడండి, ఇక్కడ శూన్యాలు అనేవి √5/3 -√5/3 కాబట్టి x - √5/3 ఇంటూ x + √5/3 అవుతుంది. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే x² - 5/3 = 0. దట్ ఇంప్లైస్ 3x² - 5 = 0. సో ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి చూడండి, 3x² - 5 తోటి 3x⁴ + 6x³ - 2x² - 10x - 5ని డివైడ్ అంటే భాగిద్దాం దీంతో. సో 3x² ఇంటూ 3x² ఇంటూ x² 3x⁴ అవుతుంది, -5 ఇంటూ x² -5x² అవుతుంది. సో ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 6x³ డౌన్ చేస్తాం, +5x² -2x². సో +3x² అవుతుంది. +2xతో మల్టిప్లై చేస్తే 6x³ అవుతుంది, -5 ఇంటూ 2 -10x అవుతుంది. సో ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ఇది వచ్చేసి ప్లస్ అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే 3x². నెక్స్ట్ ఇది వచ్చేసి +10x అవుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇది -10x ఇక్కడ డౌన్ చేస్తాం. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక రిమైనింగ్ వచ్చేసి -5 ఉంటుంది. సో +1తో మల్టిప్లై చేస్తే 3x² - 5. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. సో x² + 2x + 1 అనేది అదొక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి దీన్ని x + 1 హోల్ స్క్వేర్గా రాస్తే శూన్యాలు ఏమవుతాయి అంటే x + 1 ఇంటూ x + 1 = 0 కాబట్టి -1, -1 వస్తాయి. చూడండి, -1, -1 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్కపటంలో ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ PQR మరియు యాంగిల్ C 53 అయిన PR భుజము మరియు యాంగిల్ P ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, PR/AC AB/PQ, PR/AC PQ/AB అవుతుంది. PR/AC PQ/AB అవుతుంది. స్వరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయి అన్నమాట. సో PR/AC 5 కదా, అంటే PR/AC 5 అనమాట. PQ వచ్చేసి 2/4, అంటే 2/4 అంటే 1/2. సో PR అనేది 2.5 వస్తుంది. PR 2.5 ఉన్నది ఆప్షన్ 2లో ఉంది. సో అలాగే ఇక్కడ యాంగిల్ P ఎంత అని అడిగారు. ఇది 90 degrees, ఇది 53. 90 + 53 దీనికి 37 యాడ్ చేస్తే 180 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, N of A 20, N of B 44, N of A and section B 13 అయితే N of A union B అన్నారు. N of A union B అంటే N of A + N of B - N of A and section B. సో 20 + 44 64, 64 - 13 51 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కరణీయ సంఖ్యను గుర్తించండి అన్నారు. చూడండి, -√81ని మనం -9గా రాస్తాం. √4/16ని 2/4 అంటే 1/2గా రాస్తాం. సో 7.7 రికరింగ్ అనేది కూడా అకర్ణీయ సంఖ్య. ఈ మూడు అకర్ణీయ సంఖ్యలే, బట్ -√30 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, F maps A to B y = f of x = 2x + 5
అనే ప్రమేయానికి విలోమ ప్రమేయము అని చెప్పి అడిగారు. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అని ఇచ్చి విలోమ ప్రమేయం కనుక్కోమన్నారు. ఇప్పుడు y ఈక్వల్ టు 2x ప్లస్ 5 అవుతుంది. సో y మైనస్ 5 ఈక్వల్ టు 2x, y మైనస్ 5/2 ఈక్వల్ టు x. ఎక్స్ని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వైగా రాస్తాం. సో విలోమ ప్రమేయము y మైనస్ 5/2 అవుతుంది. ఇక్కడ y మైనస్ 5/2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² ప్లస్ x ప్లస్ 5 లిమిట్ x టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 3/x మైనస్ 3 ఈక్వల్ టు. ఈ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 2x² ప్లస్ x ప్లస్ 5 ఇచ్చారు. దీంట్లో ఎఫ్ ఆఫ్ 3 కనుక్కుందాం. అంటే 2 ఇంటూ 3² ప్లస్ 3 ప్లస్ 5 అవుతుంది. 2 9s 18, 18 ప్లస్ 3 21, 21 ప్లస్ 5 26 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x² ప్లస్ x ప్లస్ 5 మైనస్ ఎఫ్ ఆఫ్ 3 అంటే 26/x మైనస్ 3. సో లిమిట్ x టెన్స్ టు 3 2x² ప్లస్ x మైనస్ 21/x మైనస్ 3. ఈ 2x² ప్లస్ x మైనస్ 21ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే చూడండి ఎలా రాస్తామో చూడండి. దీన్ని 2x ప్లస్ 7 ఇంటూ 2x ప్లస్ 7 ఇంటూ x మైనస్ 3గా రాస్తాం. సో ఇందులో రాసినట్లయితే లిమిట్ x టెన్స్ టు 3 2x ప్లస్ 7 ఇంటూ x మైనస్ 3/x మైనస్ 3. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 3 ప్లస్ 7, 2 3 6, 6 ప్లస్ 7 13 అవుతుంది. ఇక్కడ 13 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఆర్ మైనస్ z0 టు ఆర్ని 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు 1 మైనస్ x/xగా నిర్వచిస్తే ఎఫ్ ఆఫ్ 2 విలువ ఎంత? ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం ఎక్స్ వాల్యూని కానీ మనం 2 తీసుకున్నట్లయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1/2 వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ 1/2 తీసుకుంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 వస్తుంది. అట్లా రెండు ఈక్వేషన్స్ వస్తాయి. కాబట్టి ఎక్స్ వాల్యూ 2 తీసుకోవాలి, ఎక్స్ వాల్యూ 1/2 తీసుకోవాలి. అలా తీసుకొని ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎఫ్ ఆఫ్ 2 విలువ వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఇప్పుడు 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు 1 మైనస్ 2/2. 1 మైనస్ 2/2 అంటే మైనస్ 1/2 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈసారి ఎక్స్ బదులు 1/2 తీసుకుందాం. 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 తీసుకుంటే ఇక్కడ 2 వస్తుంది. ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ బదులు ఎంతమ్మా 1/2/1/2. సో 2 మైనస్ 1/2/1/2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 1 అనేది 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ 4 ఎఫ్ ఆఫ్ 2 ఉంది, ఇక్కడేమో 5 ఎఫ్ ఆఫ్ 2 ఉంది. ఇక్కడ 5 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ఉంది. ఎఫ్ ఆఫ్ 1/2ని క్యాన్సిల్ చేద్దాం. అంటే ఎఫ్ ఆఫ్ 1/2ని మనం క్యాన్సిల్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ని 4 తోటి అలాగే మైనస్ సెకండ్ ఈక్వేషన్ని 5 తోటి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తే 16 ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 20 ఎఫ్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు ఏం చేసాం మనము 4తో మల్టిప్లై చేసాం కాబట్టి 4 ఇంటూ మైనస్ హాఫ్ అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మైనస్ చేస్తాము సెకండ్ దాన్ని 5 తోటి. 5 4s 20 ఎఫ్ ఆఫ్ 1/2 అవుతుంది. ఇది ప్లస్ అనమాట. అలాగే 5 5s 25 ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 5 ఇంటూ 1 5 అవుతుంది. సో ఇవి మైనస్ చేసేద్దాం, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 16 మైనస్ 25 ఎఫ్ ఆఫ్ 2 మైనస్ 9 ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఇది 2 1s 2 2s మైనస్ 2 మైనస్ 5 మైనస్ 7 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు మైనస్ 7/-9 అంటే 7/9 వస్తుంది. ఇక్కడ 7/9 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2, 1, 3, 5 బిందువులను
కలుపు రేఖాఖండాన్ని 2:3 నిష్పత్తిలో బాహ్యంగా విభజించే బిందువు. ఇక్కడ ఇచ్చినటువంటి బిందువులు 2, 1, 3, 5 వీటిని x1, y1, x2, y2 అనుకుందాం. ఇచ్చినటువంటి నిష్పత్తి 2:3 అనమాట. మనకు కావాల్సినటువంటి బిందువు ఫార్ములా ఏంటంటే mx2 మైనస్ nx1 బై m మైనస్ n, అలాగే my2 మైనస్ ny1 బై m మైనస్ n అవుతుంది. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. m అంటే 2 ఇంటూ x2 అంటే 3 మైనస్ 3 ఇంటూ x1 అంటే 2 అవుతుంది. సో బై m మైనస్ n అంటే 2 మైనస్ 3, అలాగే 2 ఇంటూ y2 అంటే 5 మైనస్ 3 ఇంటూ y1 అంటే 1 బై 2 మైనస్ 3. సో 2 3 6 మైనస్ 3 2 6 6 మైనస్ 6 బై మైనస్ 1, అలాగే 2 5 10 మైనస్ 3 బై మైనస్ 1. సో 6 మైనస్ 6 అంటే 0 0 బై ఎనీథింగ్ 0. 10 మైనస్ 3 7 7 బై మైనస్ 1 అంటే మైనస్ 7 వస్తుంది. సో కావాల్సిన బిందువు 0, మైనస్ 7. ఇక్కడ 0, మైనస్ 7 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ డి 3, మైనస్ 1, ఈ 2, 6, ఎఫ్ మైనస్ 5, 7లు వరుసగా ఏబి బిసి సిఏల మధ్య బిందువులు అయితే ఏబిసి త్రిభుజ వైశాల్యము అని అడిగాడు. ఇక్కడ త్రిభుజ భుజాల మధ్య బిందువులు ఇచ్చి ఏబిసి వైశాల్యం కనుక్కోమన్నాడు కాబట్టి ఆ మధ్య బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం కనుక్కుంటే దానికి 4 రెట్లు త్రిభుజ వైశాల్యం వస్తుందన్నమాట. కాబట్టి ఫస్ట్ డిఈఎఫ్ వైశాల్యం కనుక్కొని దాన్ని 4తో గుణించాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఈ వైశాల్యం కనుక్కుందాం. హాఫ్ ఇంటూ 3 6 are 18, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2. అలాగే ఇక్కడ ఫస్ట్ కాలం ఏం రాస్తామో లాస్ట్ కాలం కూడా అదే రాసాం అనమాట. 2 7s 14, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 5s 30, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s 5, మైనస్ 7 3s 21. సో హాఫ్ ఇంటూ 18 ప్లస్ 2 20, 20 ప్లస్ 14 34, 34 ప్లస్ 30 64 ప్లస్ 5 69, 69 మైనస్ 21, 69 మైనస్ 21 అంటే 9 మైనస్ 1 8, 6 మైనస్ 2 4, 48/2 24 వచ్చిందనమాట. ఇదేంటి డిఈఎఫ్ వైశాల్యం. కానీ కావాల్సింది ఏంటి ఏబిసి వైశాల్యం. ఇది 4 టైమ్స్ ఉంటుందన్నమాట. 4 ఇంటూ 24, 4 ఇంటూ 24 96 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. 96 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 విలువ ఎంత? చూడండి, ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5ని ఏ అనుకుంటే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5ని ఏ అని చెప్పి అనుకుంటే అప్పుడు సైన్ ఏ ఈక్వల్ టు 4/5 అవుతుంది. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13ని బి అని చెప్పి అనుకుంటే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13ని బి అనుకుంటే సైన్ బి ఈక్వల్ టు 5/13 అవుతుంది. సో ఇక్కడ సైన్ ఏ 4/5, సైన్ బి 5/13. సైన్ ఏ నుంచి కాస్ ఏ కనుక్కుందాం. ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేస్తే 4 5 కాబట్టి 3 అవుతుంది. కాస్ ఏ వచ్చేసి 3/5 వస్తుంది. అలాగే సైన్ బి 5/13 అని చెప్పి ఇచ్చాడు. ఇది 5 ఇది 13 అంటే ఇది 12 అవుతుంది పైథాగరస్ థీరం ప్రకారం. సో కాస్ బి వచ్చేసి 12/13 వస్తుంది. సో ఇక్కడ కాస్ ఏ వాల్యూ తెలిసింది, కాస్ బి వాల్యూ తెలిసింది. మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బికి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అవుతుంది. సో కాస్ ఏ ఇంటూ కాస్ బి, కాస్ ఏ వాల్యూ 3/5, కాస్ బి వాల్యూ 12/13 మైనస్ సైన్ ఏ వాల్యూ 4/5 ఇంటూ సైన్ బి వాల్యూ 5/13. సో ఇక్కడ 312s వచ్చేసి 36 చూడండి 65 మైనస్ 4 5s 20/65. 36 మైనస్ 20, 36 మైనస్ 20 ఎంత 16, 16/25 వస్తుంది. అంటే ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 16/65 వచ్చింది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 16/65 వచ్చింది. దాని నుంచి
ఏ ప్లస్ బి ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఏమొచ్చింది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 వచ్చింది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 16/65. చూడండి ఇది ఏ ఫార్ములాలో ఉందో మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. చూడండి ఇక్కడ ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 16/65ని π/2 మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/65గా రాస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి π/2 వస్తుంది. ఇక్కడ π/2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2x + 3y = 8, 4x - y = 2 అను సరళ రేఖలు ఖండించుకునే బిందువు. చూడండి ఇక్కడ ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఒకటిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసేసి దీన్ని 3తో మల్టిప్లై చేయండి. 3 4s 12x - 3y 3 2 6 అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 14x = 14 అయితే x వాల్యూ 14/14 అంటే 1 వస్తుంది. x వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 1 + 3y = 8 అవుతుంది. 3y = 8 - 2, 3y = 6, y = 6/3. 6/3 అంటే 2. సో బిందువు ఏమైంది? 1, 2 అవుతుంది. x వాల్యూ 1, y వాల్యూ 2 కాబట్టి 1, 2 అవుతుంది. ఇక్కడ 1, 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అతి పరావలయము x² - y² b² 1కి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు అంటే అనంత స్పర్శరేఖలు గీయవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ 3, -1 బిందువు x² + y² - 2x + 4y = 0 వృత్తంపై బిందువైన ఏ ద్వారా పోయే వ్యాసము రెండవ చివరి బిందువు ఏది? ఇక్కడ ఈ ప్రాబ్లంలో దత్తవృత్తం ఏమి ఇచ్చారంటే x² + y² - 2x + 4y = 0 అనేది దత్తవృత్తం. ఇచ్చినటువంటి బిందువు వచ్చేసి ఏ 3, -1 అని ఇచ్చారు. మనకి కేంద్రం ఏమైంది? -g/2, -f/2 అవుతుంది. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే c వాల్యూ -g/2. సో ఇక్కడ -g/2 అంటే -2 కాబట్టి -2 + 2 2/2 అంటే 1 వస్తుంది. అలాగే ఇది వచ్చేసి -4/2, -4/2 అంటే -2 వస్తుంది. సో ఇక్కడ 2g = -2, 2f = 4 అనమాట. దాని నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సి వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు వ్యాసం యొక్క రెండవ చివరి బిందువు మనం కనుక్కుందాం. వ్యాసం యొక్క రెండవ చివరి బిందువు తెలియదు కాబట్టి ఒకటి bx ఇంకోటి by అని చెప్పి అనుకుందాం. అప్పుడు ఏమైంది? 3 ఇక్కడ ఏ 3 కదా, 3 + bx/2 ఇక ఈ నిరూపకం చూడండి -1 + by/2 = 1, -2 అవుతుంది. సో 3 + bx/2 = 1. దాని నుంచి 3 + bx = 2, bx = 2 - 3 అంటే ఎంత వస్తుంది? -1 వస్తుంది. అలాగే -1 + by/2 = -2, -1 + by = -4, by = -4 + 1, by = -3. సో ఆ బిందువు ఏమైంది? -1 -3 అవుతుంది. -1 -3 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి నెక్స్ట్ వన్ ఏబిసి త్రిభుజంలో AB = AC మరియు D BCపై ఏదైనా ఒక బిందువు AB² - AD² అన్నారు. AB² - AD² ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే AB² - AD² BD × CD అవుతుంది. BD చూడండి AB² - AD²
బీడీ ఇంటూ సిడి అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజము సమాంతర చతుర్భుజం యొక్క భూమి 8 సెంటీమీటర్లు, వైశాల్యము 40 చదరపు సెంటీమీటర్లు, అయినా ఎత్తులు ఎంత? చూడండి, ఇక్కడ త్రిభుజ వైశాల్యం 40 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు, భూమి 8 సెంటీమీటర్లు ఇచ్చారు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు 40. సో చూడండి, హాఫ్ ఇంటూ బేస్ 8 హెచ్ ఈక్వల్ టు 40, 2 1s 2 4s, దట్ ఇంప్లైస్ 4h ఈక్వల్ టు 40, హెచ్ ఈక్వల్ టు 40/4 అంటే 10 వస్తుంది అనమాట. ఇదేంటి? త్రిభుజం యొక్క ఎత్తు. త్రిభుజం ఎత్తు 10 సెంటీమీటర్లు, కానీ ఇక్కడ సమాంతర చతుర్భుజం ఎత్తు కనుక్కుందాం. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఫార్ములా ఏంటి? బీహెచ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ సమాంతర చతుర్భుజ వైశాల్యం కూడా 40, త్రిభుజ వైశాల్యము 40. సో ఇక్కడ బి వచ్చేసి 8h ఈక్వల్ టు 40, దట్ ఇంప్లైస్ హెచ్ ఈక్వల్ టు 40/8 అంటే 5 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే త్రిభుజం ఎత్తేమో 10 సెంటీమీటర్లు, సమాంతర చతుర్భుజం ఎత్తేమో 5 సెంటీమీటర్లు. చూడండి, ఇచ్చిన ఆప్షన్లో 10, 5 ఆప్షన్ 2లో ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము దాని అతి చిన్న భుజం కన్నా 6 మీటర్లు ఎక్కువ, మూడవ భుజం కర్ణం కన్నా 2 మీటర్లు తక్కువ, అయినా ఆ త్రిభుజ భుజాలు ఎంత? ఇక్కడ ప్రాబ్లంలో అతి చిన్న భుజము రెట్టింపు కన్నా అని ఉండాలి, పొరపాటు పడింది. సో చూడండి, చిన్న భుజం ఎక్స్ అనుకుంటే కర్ణం వచ్చేసి 2x + 6 అవుతుంది. ఇక మూడవ భుజం వచ్చేసి కర్ణం కంటే 2 తక్కువ కాబట్టి 2x + 4 అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ చిన్న భుజం ఎక్స్ అనుకున్నాం, కర్ణం అనేది చిన్న భుజం రెట్టింపు కంటే 6 ఎక్కువ, మూడవ భుజం కర్ణం కంటే 2 తక్కువ కాబట్టి 2x + 4 అయింది. మనకి లంబకోణ త్రిభుజంలో మా పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ అంటే 2x + 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే 2x + 6 హోల్ స్క్వేర్ అంటే 4x² + 12x, ఓకే, 6 2s 12, 12 2s 24x ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు x² ప్లస్ 4x² ప్లస్ 4 2s 8, 8 2s 16x ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. సో ఇక్కడ 4x² క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే చూడండి, ఇక్కడ x² ఉంది, 16x - 24x -8x అవుతుంది, 16 - 36, 16 - 36 అంటే -20 ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టర్గా రాసినట్లయితే x² - 10x ప్లస్ 2x - 20 ఈక్వల్ టు 0గా రాస్తాం. x - 10 ప్లస్ 2 కామన్ చేస్తే x - 10 ఈక్వల్ టు 0. సో x - 10 ఇంటూ x + 2 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 10 వస్తుంది, x ఈక్వల్ టు -2 వస్తుంది. ఇక్కడ మైనస్ అనేది ఉండదు కాబట్టి x అంటే అతి చిన్న భుజం వచ్చేసి 10 సెంటీమీటర్లు అవుతుంది. చిన్న భుజం 10 సెంటీమీటర్లు కాబట్టి ఇక్కడ ఇంకొక భుజం ఉంది కదా, 2 పొదులు 20 + 4 24 అవుతుంది. కర్ణం వచ్చేసి 2 పొదులు 20 + 6 26 అంటే 10, 24, 26 అవుతాయి. చూడండి, ఇక్కడ కర్ణము అనేది 26, ఇది చిన్న భుజం అంటే ఇది మూడో భుజం అనమాట. చిన్న భుజం 10 మీటర్లు, ఇక్కడ కర్ణం వచ్చేసి 26 మీటర్లు, మూడవ భుజం వచ్చేసి 24 మీటర్లు అనమాట. చూడండి, ఇక్కడ 10 మీటర్లు, 26 మీటర్లు, 24 మీటర్లు ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4x - 3y + 12 > 0 సూచించే బిందువు అన్నారు. ఇక్కడ -4, 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. -4, అంటే x బదులు -4, y బదులు 2 తీసుకుంటే అప్పుడు మనకేమొస్తుందంటే -10 వస్తుంది. -10 అనేది 0 కంటే పెద్దది కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 1, 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 1s అలాగే 3 6s 18 అట్లా చేస్తే -2 వస్తుంది. -2 > 0 కూడా అసత్యమే అనమాట. 4, 8 సబ్స్టిట్యూట్ చేస్తే 4 వస్తుంది. 4 > 0 రైటే కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే -1, 4 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంటే x బదులు -1, y బదులు 4 తీసుకుంటే మనకు -4 వస్తుంది కాబట్టి ఇది కూడా అసత్యం అయింది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్యము తన బేస్ క్యాంప్ కొరకు శంకు ఆకారంలో ఎత్తు 3 మీటర్లు మరియు భూవ్యాసం 8 మీటర్లుగా ఉన్న గుడారమును ఏర్పాటు చేయడానికి
కావలసిన బట్ట యొక్క వెల చదరపు మీటర్నకు 70 రూపాయలు అయితే మొత్తం ఖర్చు ఎంత అన్నాడు. సో ఈ ప్రాబ్లంలో ఎత్తు 3 మీటర్లు ఇచ్చారు, భూ వ్యాసం 8 మీటర్లు, అంటే వ్యాసార్థం 4 మీటర్లు అవుతుంది. ఎత్తు తెలుసు, వ్యాసార్థం 4 మీటర్లు. కాబట్టి ఏటవాల్ ఎత్తు అంటే √L², ఇక్కడ ఏటవాల్ ఎత్తు L అంటే r² + h² అవుతుంది. అంటే 3² + 4² అంటే ఇది మనకి √25 వస్తుంది, అంటే L వాల్యూ 5 వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ πRL కనుక్కోవాలి. πRL అంటే π అంటే 22/7, r వచ్చేసి 4, L వచ్చేసి 5. అలాగే ఇది 70 చదరపు మీటర్కి 70, ఇన్ని చదరపు మీటర్లు వస్తుంది కాబట్టి ఇన్ని ఇంటూ 70. సో 7 1s 7 10s, 4 5s 20, 20 into 10, 20 into 10 200, 222s వచ్చేసి 222s వచ్చేసి 4400 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు, 3a + 2b అన్న 3 2 6, 3 2 6 + 2 4s 8, 6 + 8, 6 + 8 ఎంత 14, 14 ఉన్నది ఆప్షన్ 2లో, ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి నెక్స్ట్ ఈసారి ఇక్కడ రెండో నిరూపకం కనుక్కుందాం. సో ఇక్కడ చూడండి, 3 4s 12, 2 into -3 6, 12 - 6 6, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a = 8962, b = 2894 అయినా b ట్రాన్స్పోజ్ మైనస్ a ట్రాన్స్పోజ్ = చూడండి, బి మ్యాట్రిక్స్ 2894 కాబట్టి బి ట్రాన్స్పోజ్ ఎలా రాస్తామంటే, ఇక్కడ ట్రాన్స్పోజ్ అంటే కేవలము వికరణంలో ఉన్నటువంటి మూలకాలను మాత్రమే మారుస్తుంది. ఇక్కడ 8 9 వీటినే మనం చేంజ్ చేస్తాం, అంటే అప్పుడు ఏమైంది 2, ఈ 9 అక్కడికి వెళ్తుంది, 2 9 8 4 అవుతుంది. మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే 8 6 9 2 అవుతుంది. సో దీన్ని ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. 2 - 8, 2 - 8 అంటే -6, 9 - 6 3, 8 - 9 -1, 4 - 2 2. సో -6 3 -1 2. ఇక్కడ -6 3 -1 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.